సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి జాబ్ క్యాలెండర్కి సంబంధించి అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీని గురించి క్లారిటీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. సుమారుగా 10,060 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే విధంగా యోచన అంటూ కూడా మనకి ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసిందంటూ కూడా మనకి ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నారు. వివిధ శాఖల్లో మొత్తంగా 3 ఏండ్లలో ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేయాల్సిన 10,060 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు మనకి సమాచారం. సచివాలయంలో శుక్రవారం అన్ని విభాగాల అధిపతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మనకి డేటా అయితే వస్తుంది. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి, అదేవిధంగా ఇంటర్మీడియట్తో కలిపి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, అదేవిధంగా టీజీటీ పీజీటీ పోస్టులన్నింటినీ కలుపుకొని మొత్తంగా 3,000 పోస్టులను అయితే విద్యాశాఖకు సంబంధించి భర్తీ చేసే పోస్టుల కింద చూపిస్తూ ఉన్నారు. నెక్స్ట్, విశ్వవిద్యాలయాల్లో 1,500 సహాయ ఆచార్య పోస్టులను భర్తీ చేసేందుకు, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 3,000 పోస్టులు ఉండే విధంగా, దాంతోపాటుగా ఏఈలకు సంబంధించి 500 పోస్టులు, సంక్షేమ వసతి గృహ వార్డెన్లకు సంబంధించి 200 పోస్టులు, అటవీ శాఖలో 100 పోస్టులు, స్టాటిస్టిక్స్ అధికారి పోస్టులు 200 పోస్టులు, గ్రూప్ 1 విభాగానికి సంబంధించి 100 పోస్టులు, గ్రూప్ 2 విభాగానికి సంబంధించి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి 500 పోస్టుల భర్తీ చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామనే దానిపై స్పష్టత రానుందంటూ కూడా ఇక్కడ మనకి డేటాలో పబ్లిష్ చేస్తున్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. నిరుద్యోగులకు ఉగాది కానుక 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. గ్రూప్ 2 470, గ్రూప్ 1 101, 3,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ అంటూ కూడా మనకి దీనిలో మెయిన్గా హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు. మెయిన్గా గ్రూప్ 2కి సంబంధించిన పోస్టులు కూడా ఇక్కడ మనకి హైలైట్ అయితే అవుతూ ఉన్నాయి. 470 గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి 101 పోస్టులు, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఎవరైతే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన డేటా అంతా కూడా మీరు ఇక్కడ క్లారిటీగా పరిశీలన చేయొచ్చు. మనకి గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్లకు సంబంధించి 11 పోస్టులు, డిఎస్పీ సివిల్ విభాగానికి సంబంధించిన 10 పోస్టులు, డిఎస్పీ జైలర్కి సంబంధించి 4 పోస్టులు. ఈ విధంగా గ్రూప్ 1కి సంబంధించి మనకి ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా కూడా ఇక్కడ మనకి పబ్లిష్ చేస్తున్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన తాజా సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మనకి ఏవైతే ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఉన్నాయో రిటైర్మెంట్లను దృష్టిలో ఉంచుకొని ఈ 2026 రిటైర్మెంట్స్ అన్నింటినీ కూడా ప్రామాణికంగా తీసుకుని పోస్టుల సంఖ్యని మినిమం ఉండే విధంగా ఖచ్చితంగా భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది. 6,500 డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీని అయితే అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో పరీక్షలు నిర్వహించి డిఎస్సిని గతంలో మాదిరిగా కాకుండా 13 జిల్లాల్లో కూడా మినిమం పోస్టులు ఉండే విధంగా భర్తీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.